చాయిస్ బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ఈ మొత్తం ఎంత సుదీర్ఘమైన చరిత్ర ఉంది సార్. 1985లోనే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. సో మొన్న 2023లో ఇంతకాలం తర్వాత మీకు తెలంగాణ తొలి పిసిసి అధ్యక్షుడు కూడా అయ్యారు. అది ఒక పెద్ద చరిత్రలో నిలిచిపోయే గొప్ప విషయం అది కూడా. సో మీరు అలాంటి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? నేను మొదలే చెప్పాను. మొదటిసారి కాంగ్రెస్ నాకు 1988లో అవకాశం ఇచ్చింది. మిగతాది ముఖ్యమంత్రులు ఇచ్చిన ముఖ్యమంత్రుల అవకాశాలు ఇచ్చినప్పుడు నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర ఏ డిపార్ట్మెంట్ ఆఖరికి దేవాదాయ శాఖ ఇచ్చిన దేవాదాయ శాఖలో రికార్డు సృష్టించారు. అది వేరు. ఐటీలో ఏం చేసామో తెలుసు, ఇరిగేషన్లో జలగేన్లో ఏం చేసామో తెలుసు. సంతకం పెట్టే అవకాశం లేకపోయినా ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ చాలా విషయాల మీద నన్ను ఇన్ఛార్జిగా పెట్టి అసెంబ్లీలో కానీ విదేశాలలో కానీ దేశంలో కానీ సమస్యల పరిష్కారం కోసం జరిగే చర్చల్లో నన్ను భాగస్వామ్యం చేశాను. అది పక్కన అంటే నాకు అవకాశం ఇస్తే ఏం చేసి తెలుసుకోవాలి చేసింది. తర్వాత 2013లో తెలంగాణ ఉద్యమం గురించి మీకు తెలిసిన తెలియదు. 1955లో కొట్టి మేము బడి పిల్లలుగా ఉండి బడిగంట కొట్టి బజార్లోకి వచ్చి మా టీచర్లు ఉన్నారని చెప్పాను. ఇది విశాలాంధ్ర వద్దు తెలంగాణ వద్దు అని విన్నారు. అప్పుడు విశాలాంధ్ర ఫైరింగ్. ఈ టీచర్లు కామరాజ్ అని ఒక టీచర్ మాకు సర్కారీ ఏరియా నుంచి వచ్చి ఆయన ఇడ్లీ తినేవాడు. ఇడ్లీ తింటుంటే చూసి మేము దీనికి యాడ్ చేసినాం చిన్నపిల్లలుగా ఇడ్లీ సాంబార్ కోపాయి. విశాలాంధ్ర వద్దు తెలంగాణ వద్దని తెలంగాణ అవసరం కోసం ఇడ్లీ సాంబార్ కోపాయి నినాదం ఇచ్చిన వాళ్ళం 1955లో ఉమ్మడి రాష్ట్రం ఏర్పడుతుంది. అటువంటిది మిగతా చాలా చరిత్ర ఉంది. అది చెప్పాలని లేదో నాకు తెలియదు. అది కాదు. తర్వాత తెలంగాణ వచ్చే సమయం ఆసన్నమైంది. మేము ఉద్యమం చేసినాం. ప్రొఫెసర్ జయశంకర్ గారిని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ముందు నా ఖర్చులతోటి నేను తీసుకుపోయి ప్రొఫెసర్ జనార్దన్ రావు తర్వాత జయశంకర్ తీసుకుపోయి తెలంగాణ గురించి మాట్లాడమని చెప్పే ముందు ఏమన్నారు, అరే నువ్వు చెప్పరాదా, నువ్వు కూడా తెలుగు వెళ్ళడం కదా, నీకు అన్ని తెలుసు కదా అంటే, నేను చెప్తే రాజకీయం అవుతుంది, మీరు చెప్తే సబ్జెక్టివ్ ఉంటుంది మేధావులు అని చెప్పి తీసుకుపోయి చేయించి 41 మంది ఎమ్మెల్యేల సంతకాలతోటి మొదటి సంతకం నేను పెట్టి తెలంగాణ అభివృద్ధి చేయాలని జెండా ఊపినాను. నాకు దానికి ఫలితం విజయభాస్కర్ మంత్రి పదవిలే. అడిగితే జనార్దన్ రెడ్డి తర్వాత తెలంగాణ వచ్చినాక 5 లేవా తొందర ఏంటి అంటే అపహాస్యం కాదు. చరిత్రే వాస్తవాలు అదే. ఇంత చేసి ఇక్కడ ఉద్యమం చేస్తున్నప్పుడు కూడా రాజీనామాలు చేయాలన్నప్పుడు నేను సారయ్య గారు, గీతారెడ్డి గారు, జానారెడ్డి గారు, నేను బలవంతాన జానారెడ్డి గారు లీప్ తీసుకొచ్చి మేము చేసాం. మిగతా వాళ్ళు చేయాలి. స్వయంగా చేస్తేనే దానికి విలువ. మాకు తెలుసు చేసిన ఈ ప్రభుత్వం తీయదు అని. అయినా అంతే, ప్రభుత్వంలో జాయంగా తీసేస్తారా పార్టీలు, అయినా కానీ చేయలేదు మిగతా మంత్రులు, తెలంగాణ మంత్రులు. ఇప్పుడు చెప్పుకునే వాళ్ళు చాలా చెప్పుకున్నా ఇక అదే చేయలేదు. అటువంటి చరిత్ర గలనండి. ఇక్కడ నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో మీటింగ్ అయితే తెలంగాణ కావాలనే రెజల్యూషన్ ప్రతిపాదించింది నేను. సరే అందరం అనుకున్నాం, చేసినాం. పాయింట్ అది కాదు. మేము తెలంగాణ వాదిగా ఉన్నాం. తెలంగాణ వచ్చే సమయం ఆసనం అయితే వచ్చే ముందు నన్ను చేశారు పిసిసి. ఎట్లా జరిగింది సార్? అంటే అప్పుడు బాగా అయితే చెప్తాను. తెలంగాణ ఇవ్వండి, 17 సీట్లలో 15 పార్లమెంట్ సీట్లు గెలిచి వస్తాం, కాంగ్రెస్ పార్టీ లాభపడుతుంది, ఆంధ్ర వాళ్ళు చేసినా చేయకున్నా అనే మాటతోటి చెప్పిన లీడర్లంతా పార్లమెంట్ లో మాట్లాడారు. మేమే తెచ్చామని జబ్బులు. చరిత్రలో ఎప్పుడు తెలంగాణ గురించి మాట్లాడిన ఆడ మాట్లాడి ఉంటారు. సరే వచ్చింది కాదన వాళ్ళని అపాస్యం చేయద్దు. కానీ వాళ్ళంతా 2014లో 3 లక్షలతో ఓడిపోయింది. 3 లక్షలు. ఎందుకు ఓడిపోయింది అనేది వేరు, రాజకీయంగా నేను 40 రోజుల ముందు నన్ను చేశాను. ఎందుకు చేసిందంటే 29 రాష్ట్రాలలో తెలంగాణ ఏర్పడుతున్నది. తెలంగాణ లోపల 88% బలహీన వర్గాల వారి సంఖ్య ఉన్నది. ఇంత పెద్ద ఎత్తున బలహీన వర్గాలు వారు ఏ రాష్ట్రంలో లేరు. అటువంటప్పుడు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిని పిసిసి చేసి ఇంకా ఊపు వస్తుంది అనుకున్నాను. కానీ ఊపు వచ్చిందా లేదా వెరీసి ప్రచారం చేసేవాళ్ళు ఏం చేసిండ్రు అనేది తెలుసు. స్వాతంత్ర పోరాటం జరిగింది 200 సంవత్సరాలు.
చివరికి ఎట్లయింది, నెహ్రూ, గాంధీ, సర్దార్, సుభాష్ బోస్ ఆ 10-12 ఏళ్ళు ఉప్పు సత్యాగ్రహంతో మొదలైంది. ఈ 12 ఏళ్ళ చరిత్రలో పట్టి 12 ఏళ్ళ కార్యక్రమాన్ని దేశంలో ఉన్న వాళ్ళందరూ అంగీకరించడం, ఉద్యమానికి రావడం, బ్రిటిష్ వాళ్ళని పాల్గొనడం జరిగింది. అట్లాగే తెలంగాణ ఉద్యమం 55 నుంచి కూడా జరిగినా, 69లో జరిగినా, 300 పైచలకు ప్రాణాలు పోయినా తెలంగాణ ఏర్పడలేదు. ఎప్పుడు ఆ మాట వచ్చింది, ఒక్క ఓటు 2 రాష్ట్రాలని బీజేపీ వాజ్పేయి గవర్నమెంట్ కాకినాడ తీర్మానం చేసింది. వాజ్పేయి గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ చేయలేదు. ఏది ఛత్తీస్గఢ్ అది ఇచ్చారు, జార్ఖండ్ ఇచ్చారు, మనం చేయలేదు. సరే వేరు. కానీ కేసీఆర్ గారు తన ఉద్యమం చేపట్టి నిరాహార దీక్ష చేసేసరికి జనంలో బాగా వచ్చింది, ఉద్యోగుల్లో బాగా వచ్చింది. సరే కొంత లోకల్ సెంటిమెంట్ను రెచ్చగొట్టడం, అవతలి వాళ్ళను నిందించడం, ఏలుబెట్టి చూపడం, ఇవి రాజకీయాల్లో జరుగుతాయి. ఆయన వచ్చిన తర్వాత ఆయన నిరాహార దీక్ష ఏంటిది అనేది పక్కన. దాంతో 2 ఎంపీలున్న తెలుగు రాష్ట్రం ప్రతిపాదిస్తే అన్ని పార్టీల ఎంపీలు ఒప్పుకునే పరిస్థితి వచ్చింది అంటే దాని ఇంపార్టెన్స్ స్వాతంత్ర సంగ్రామంలో నెహ్రూ, గాంధీ, సుభాష్, వల్లభాయ్ పటేల్ చేసిన 12 ఏళ్ల చరిత్ర, ఈయనే 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, వాటెవర్ ఇట్ ఈస్, ఆ చరిత్ర కలిసి వచ్చింది అంటే ఒక ఇంప్రెషన్ వచ్చేసింది. అవసరం తప్పదు అనే ఏది వచ్చింది. మరి 2 పార్లమెంట్ మెంబర్లతో తెలంగాణ వస్తుందా? 540 పైసలుకున్న పార్లమెంట్ మెంబర్లు, అందులో 2/3 అయితే ఓటేయాలి కదా. అంటే ఆ పరిస్థితులు కల్పించిన చరిత్ర కేసీఆర్ దక్కది అని చెప్తుంది. అది వేరు. నన్ను చేసిన బీసీ అయితే బాగుంటుంది. ఎన్ని రోజుల ముందు? 40 రోజులు. ఏమున్నది? సర్పంచ్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్, తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్, అసెంబ్లీ 5 ఎలక్షన్స్ 40 రోజుల ముందు చేస్తే నేనన్నా ఇది ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నది, తెలంగాణ వస్తుందనే ఉద్దేశంతో ఇచ్చినాం కాబట్టి మనం గెలుతాం. ఇచ్చినప్పుడు నేనన్నా నీకు కంటెస్ట్ చేయ, ఈ ప్రచారం చేయడానికే నాకు సమయం జరుగుతుంది. ప్రచారంలో మీ పెద్దలంతా వచ్చేటప్పుడు అరేంజ్మెంట్స్ అన్ని నువ్వే చేయాలి. దురదృష్టం ఏంటంటే నేను మా కోడలు అంతకుముందే డెలిమిటేషన్ కంటే ముందు టీఆర్ఎస్ మీద ఊడిపోయింది 2008లో. ఆమెకి ఇచ్చేసి నేను పార్టీ నడుపుదామని నేను అనుకున్నాను. కానీ నా కాలేదు. కుటుంబంలో ఒక్కరికే అన్నది నినాదం అయినా ఆ ఒక్కరి నినాదం నా మీద చివరిగా అస్త్రం ప్రయోగించిన కుటుంబంలో 2కి ఇచ్చినవి చాలా ఉదాహరణలు. ఇప్పుడు ఉన్నోళ్ళు ఉన్నాయి, మిగతా ఉన్నాయి, వద్దు పేర్లు వద్దు, ఎందుకంటే వాళ్ళని బదనాం చేసినట్టు చరిత్రే. కానీ నా విషయంలో అది చేయలేదు అంటు చేయక చేయాల్సి వచ్చింది. సరే తెలంగాణ ఇచ్చినామంటే 15 సీట్లు వస్తాయన్న వాళ్ళు 3 లక్షలతో అవుతుంది. కానీ మనకు 2 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి, 21 అసెంబ్లీలు వచ్చినాయి. మరి అవతలైన ఎట్లా గెలిచిండు అంటే తెలంగాణ రావడంతో తెలంగాణ తెచ్చిన అనే మాటతోటి కాలే ఆయన ప్రచారం. ప్రజల సంక్షేమం మీద మాట్లాడిన 2-3 సెంటిమెంటల్ ఇష్యూల మీద ప్రచారం ఎక్కువైంది. దాంతో గెలిచాడు. ఆయన ఏ మీటింగ్ కూడా నేను తెలంగాణ తెచ్చినా చెప్పలే. ఎందుకంటే సోనియా గాంధీ ఇచ్చింది కదా అనే వాదన వస్తుందని చెప్పి తెలుగులేడు, పొలిటికల్ మనిషి. ఒకసారి కాంగ్రెస్ తో పెట్టుకున్నాడు, కాంగ్రెస్ ఆలస్యం చేస్తున్నా పెట్టుకున్నాడు. ఇంకోసారి తెలంగాణ వద్ద పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. ఇది రాజకీయాలు, ఇది రాజకీయాలు. ఇప్పుడు మోడీ గారు 2014లో ఏం చెప్పిండు? స్విస్ బ్యాంక్ నుంచి స్విస్ బ్యాంక్ డబ్బులు ఎక్కువ అన్నారు, 15 లక్షలు ఇస్తా అన్నారు. తర్వాత 2 కోట్ల ఉద్యోగాలు. స్విస్ బ్యాంకుల్లో ఎంత తెలుసా? 2014లో 10,000 కోట్లు ఉంటే 2023 వరకు 37,700 కోట్లు అయింది. బ్లాక్ మనీ పెరిగిపోయింది. 15 లక్షలు ఎక్కడ పోయింది. నీకు 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చాడు? అంటే రాజకీయాలలో ఎన్నికలప్పుడు ప్రభావితం చేయడానికి చేసే ఎత్తుగడలు రాజకీయాల్లో ఉంటాయి. కానీ ఏ ఎత్తుగడ చేసినా మనిషి యొక్క ఇది పార్టీ యొక్క ఉద్దేశం. రాజకీయాలు దేనికి? అధికారం కోసం. అధికారం దేనికోసం? ప్రజల కోసం, ప్రాంతం కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం అనే ఆలోచనతోటి చిత్తశుద్ధితోటి పనిచేస్తేనే జనాలకు మేలు జరుగుతుంది. ఆ చిత్తశుద్ధి ఎవరికి ఉన్నది, ఎవరు తప్పు చేశారు, ఎవరు ఎంత మేరకు సఫలీకృతులు అనేది చరిత్ర ఇస్తుంది. దాని గురించి అంటే
నేను చేసిండు, నేను కాదన్నా వచ్చింది. వచ్చిన తర్వాత వారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ 10 ఏళ్ళలో ఏం జరిగిందో మీకు తెలుసు. దానికి మళ్ళీ వేరే పెడదాం అంటే మీరు అడిగిన దానికి. సో అయితే నేను ఇన్ని సంవత్సరాలు ఉండి పిసిసి అయినాక కూడా ఎందుకు పోయినా అంతే కదా. మా ఆలోచన ఎందుకు వచ్చింది. మళ్ళా 85కి పోదాం. పొన్నాల లక్ష్మయ్య అమెరికా నాసా వచ్చి కోడిపెంట తీసే ఉద్యోగాలు 10,000. 85లో 7 ఏళ్ల తర్వాత పార్టీ కోసం అత్యంత దేశంలో పెద్ద వ్యక్తులకు ఇన్ఛార్జిగా పనిచేసినప్పటికీ కూడా టికెట్ రాలేదు. 85లో టికెట్ ఇచ్చింది. 85లో టికెట్ ఇచ్చిన తర్వాత అబ్బో ఈ పెద్ద మనిషి టికెట్ ఇచ్చిండు, మనం ఏమైనా చేయాలని జిల్లాలో కాంగ్రెస్ కమిటీలో కోశాధికారిగా పదవి ఇచ్చారు. నేను ఎందుకు ఇచ్చారు తెలుసా? డబ్బులు. ఈ లక్ష్మగాడు లక్ష్మయ్య అన్న బాబుతోలే వీడు డాలర్ లక్ష్మయ్య అన్నారు కదా, ఈ దగ్గర పైసలు ఉన్నాయి పార్టీకి వాడుకున్నాం, మళ్ళా పెద్దోళ్ళు చూస్తే ఈయన కూడా ఇచ్చినాం అనడానికి. అటువంటి నేపథ్యంలో సహించి వచ్చినవాడిని ఎవరేమన్నా చేపల మంత్రి అన్నా ఇంకేదన్నా నా మీద అబాండాలు వేసిన అవన్నీ సహించి వెనుకబడిన వర్గాలకు అవకాశాలు ఇవ్వాలనే దాని మీద నేను మొదటి నుంచి ఉద్యమం చేసిన వాళ్ళని చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో పివి నరసింహారావు గారు 72లో అత్యంత ఎక్కువ బీసీలకు సీట్లు ఇచ్చారు. ఆ తర్వాత పొన్నాల లక్ష్మయ్య 2014లో తెలంగాణ ఇచ్చిండ్రు కాబట్టి ఇస్తే మొత్తం పార్టీ గెలుస్తుందనే భావం నాయకులు సృష్టించింది కాబట్టి నాకు వచ్చిన అవకాశంతో ఎక్కువ మంది బీసీలు చరిత్ర. ఆ తర్వాత ఎప్పుడు లేదు. తర్వాత పార్టీ పార్లమెంట్కి 2 చొప్పున అన్నారు, ఇచ్చారా? తీర్మానం చేశారు, ఇచ్చారా? తర్వాత నేను రేవంత్ రెడ్డితో మాట్లాడదామంటే ఆయన పిసిసి చేసినప్పుడు ఎవరు సహకరించలేదు. అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నేను ఒక్కరినే అధిష్టానాన్ని సమర్థిస్తూ ఈయన ఎవరైతేంది ఈయన ఉండాలి అని చెప్పినవని నేను, మిగతా వాళ్ళు ఎవరు ఆ మాట మాట్లాడలేదు. అటువంటిది ఆయన నేనుంటే బాగుండదు అనుకున్నాడు. నాతో ఒక్క నిమిషం మాట్లాడడానికి సమయం లేదు. ఢిల్లీకి పోతే ఆయన ఉన్నాడు కదా, ఎవరో ఇందిరాగాంధీ దగ్గర, సోనియా గాంధీ దగ్గర, రాహుల్ గాంధీ, అహ్మద్ పటేల్. అప్పుడు అహ్మద్ పటేల్ కాదు, ఈయన వేణుగోపాల్. వేణుగోపాల్. ఆయన దగ్గరికి సోనియా గాంధీ కలవలేక తనను ఒకసారి కలువు అని చెప్పినా ఆయన కలవలేదు, ఆయన వినలేదు. నేను తర్వాత 10 రోజులు వెయిట్ చేసినా నాకు అపాయింట్మెంట్ దొరకలేదు. నాకు అవమానం. 2014లో ఓడిపోయినా ఎమ్మెల్సీ పదవి ఇస్తానన్నా వద్దన్నా బాగుండదు, నేను పదవుల కోసం రాలేదు, నాకు వద్దు అని చెప్పి ఎమ్మెల్సీ లలితకి ఇచ్చారు. అంటే ఇలా ఆలోచించేవాడు అవమానపడుతుంటే గత్యంతరం లేక చివరగా వీళ్ళు చేస్తలేరు చెప్పింది నాకు, నా రెస్పెక్ట్ నాకు, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం పార్టీ నుంచి పోతేనే మంచిది, 45 ఏళ్ళు అవుతుంది, 40 ఏళ్ళు అవుతుంది అనేది ఎక్కడికి పోవాలనే దాని మీద నేను చెప్పాను. ఏంటి, ఆయన తెలంగాణ రావడానికి కారణభూతుడు చరిత్రగా. తర్వాత వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో ఆయన చేసిన పని వ్యవసాయం మీద, రైతు బంధు ప్రపంచంలో ఎక్కడైనా ఇచ్చారా? లేదు. సరే, ఇవన్నీ చాలా ఉన్నాయి. తర్వాత సగటు ఆదాయం 300 పెరిగింది, సగటు జీడిపి 300 పెరిగింది. తర్వాత ఇది ఇవన్నీ జరిగినాయి. అందుకోసం ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అని నేను చెప్తాను. దానికోసం ఇంకోటి అత్యంత ముఖ్యం, మనం ప్రజాస్వామ్యం మీద నమ్మకంతో రాజకీయ పరిపాలన వద్దని చెప్పేసి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు సంపాదిస్తున్నాం. ఓటు సంపాదించడంలో ఎవరు ఎత్తుగడలేదో మనకు తెలుసు. అయినా ఈ దేశంలో ప్రజాస్వామ్య పునాదుల మీద 14 సార్లు గెలిచిన వ్యక్తి, ఏకైక వ్యక్తి కేసీఆర్. ఆయన ఏం మాట్లాడిండు, ఏం చేసిండు అనేది తర్వాత ఆలోచించాం. అంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండి ప్రజలు అవకాశం ఇచ్చింది ఇంత పెద్ద ఎత్తున. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ కాదు, కరుణానిధి కాదు, వాళ్ళ నుంచి ప్రపోజల్ వచ్చిందా సార్? పార్టీలో జాయిన్ కమ్మని వాళ్ళ నుంచి వచ్చిందా మీకు? రండి పొన్నాల గారు అని నాకెవరు, నేను అనుకున్నాను, నా ఆలోచన ఎవరో చెప్పుంటారు, వాళ్ళు వచ్చారు, ఇట్లా అనుకుంటున్నాడు అని చెప్పుంటారు. అవునవును, వాస్తవం. అందులో ముఖ్యంగా దాసో శ్రవణ్, ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు నేను గుర్తించిన చీఫ్ స్పోక్స్ పర్సన్ నేనే చేసిన పిసిసిగా. తర్వాత ఆయన తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ పోయింది. ఇది గుర్తించి
ఆయన చెప్పుంటాడు. ఆయన చెప్పిన తర్వాత వెంటనే వచ్చారు ఇద్దరు. తర్వాత కేసీఆర్ కలిసాను. నేను పదవుల కోసం పోలే. 23లో నేను టికెట్ అడగలే, ఎమ్మెల్యే పార్లమెంట్ టికెట్ అడగలే. గౌరవం కోసం రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి, ఇన్ని సంవత్సరాలు ప్రజా జీవితంతో ముడిపడి ఉన్నాం కాబట్టి, ప్రజా జీవితంలో ఉన్నామని నా మనసుకు తృప్తి కలిగించడం కోసం నేను వచ్చినా. ఇంకెవరైనా అదే లచ్చంగాడు అనేటోళ్ళు అట్లనే మాట్లాడతారులే, ఏదో అంటారు, లేకపోతే ఏమొచ్చిందా అంటారు, లేకపోతే ఎందుకోసం పోయిందా ఇవన్నీ ఇచ్చినావు అంటారు. నువ్వు ఇచ్చినావా? నేను చేయడం వల్ల నాకు పేరు వచ్చింది, పార్టీకి లాభం జరిగింది, ప్రజలకు ఇంకింత కొద్దిగా మేలు జరిగింది. సరే, అవకాశం ఉంటే ఏదైనా చేస్తాం, అవకాశం లేకపోతే గౌరవంగా బతుకుతాం, అంతే కదా. సరే, మీకు అభ్యంతరం లేకపోతే 1985లో కూడా మీకు టికెట్ రావడం చాలా గమ్మత్తులు జరిగాయి. చెప్తారా సార్ ఎక్స్పీరియన్సెస్? అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్. ఓకే. పివి గారు మన దగ్గర నుంచి కేంద్రంలో ఉన్నాడు, ఏఐసి జనరల్ సెక్రటరీ చేశాడు, కేంద్ర మంత్రి అప్పటికే. అయినా నేను 2 సార్లు ఆయనకి చేసిన ఎలక్షన్ అప్పుడు ఢిల్లీలో అందరూ పోయేది టికెట్ కోసం, ఆశావాళ్ళు, పిసిసి ప్రెసిడెంట్ వాళ్ళు ఉంటారు. నేను కూడా పోయాను. నాకు పివి గారు మొదటి నుంచి పరిచయం కాబట్టి ఆయన ఇంట్లో వెళ్ళి కలిసేది, ఆయనతో కలిసి మాట్లాడుకున్నా ఇంట్లో కనపడేది ఆయన. అయితే ఫిబ్రవరి 6 సిడబ్ల్యూసి కూర్చున్నది, టికెట్లు ఫైనల్ రాత్రి చేసి వచ్చింది. నేను రాత్రి 11 గంటలు పివి గారి ఇంటి ముందు మెయిన్ డోర్ దగ్గర నేను వస్తున్నాను. శరద్ పవార్ వచ్చి పివి గారిని డ్రాప్ చేసి ఆయన కారులో ఆయన వెళ్ళిపోయాడు. నన్ను చూసిండు, కొద్దిగా కోపంగా లోపలికి పోయాను. ఆయన మనసులో ఏదో ఉండదు, కోపంగా లోపలికి పోయి వెంటనే ఒక్క నిమిషంలో బయటకు వచ్చి, లక్ష్మయ్య విధవలయ్య పార్టీ, నువ్వు రేపు నామినేషన్ వేసుకో, 7th మార్నింగ్ అందరూ వాపస్ పోతున్నారు, 8th లాస్ట్ డే నామినేషన్. నేను పొద్దున్నే 7th వచ్చాను. అక్కడ తెలిసింది ఏంటి అంటే, ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి, ఏఐసిసిలో జనరల్ సెక్రటరీ ఉండి, కేంద్ర మంత్రిగా ఉండి, తన నియోజకవర్గంలో కూడా ఎవరిని టికెట్ ఇవ్వాలనే సూచన కానీ ఇచ్చిన లిస్టు కానీ చెప్పకుండా జరిగిన సన్నివేశం మీద కోపోద్రిక్తుడైంది. రాజశేఖర్ యంగ్ 32, 33, ఇంకా రాజకీయాలు పూర్తిగా తెలిసినో లేదు, ఆయన అడగకుండా పెట్టాడు. ఎవరో సమ్ సెటిలర్ పేరు పెట్టాడు. మీ ప్లేస్ లో? మా ప్లేస్. ఎవరు సార్ పేరు? నా ప్లేస్ కాదు, జనగామలో. ఓకే, అదే అప్పుడు ఎవరు సార్ జనగామలో రేస్ లో? అంతకుముందు మా లోకల్ వరదారెడ్డి ఎమ్మెల్యే ఉండి ఓడిపోయింది 83లో. ఇక 85లో ఆయనకి ఇవ్వకుండా ఈ అవకాశం వచ్చింది. ఈయన వేరే కంచనపల్లి నుంచి, ఆయన పేరే ఉంటారు రెడ్డి, సెటిలర్ రెడ్డి, ఆయనకి ఇచ్చాను. అయితే నన్ను బొమ్మన్నాడు. నేను వచ్చి 7th నాడు నామినేషన్ ఇచ్చిన. 7th నాడు పివి గారు రాజీవ్ గాంధీ దగ్గర పోయారు. 11 గంటలకి పోయిందట. పోయి ఆయన అంతా ఏం చెప్పిండో అది 2 కాన్స్టిట్యూన్సీల పేర్లు మాత్రం చేంజ్ చేశారు. ఒకటి జనగామ, ఇంకోటి సికింద్రాబాద్. లేడీ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉండే హ్యూమన్ రైట్స్ లేడీ, మంచి అవార్డ్స్ వచ్చినాయి, పేరు ఇప్పుడే చెప్తాను. ఆమెకి ఇస్తే ఆమెను నామినేషన్ వేయాలి. నాకు వచ్చింది టెలెక్స్ లో ఉంది. నేను గాంధీ భవన్ పోయినా 7th ఈవినింగ్ అది చేసి, అప్పుడు కేవీపీ గారు చూసి, సార్ టెలెక్స్ లో నా పేరు వచ్చింది, పేరు మారింది, నాకు టీఫాన్. నన్ను కింద చూసి, ఎందుకయ్యా అమెరికా నుంచి వచ్చావు, నీకు రాజకీయం ఎందుకు అన్నాడు. అంటే అదంతా అనవసరం. పార్టీ హైకమాండ్ నా పేరు టెలెక్స్ లో పంపింది, అంతకుముందు ఇచ్చిన వాళ్ళు లేదు. ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ టేకింగ్ ది బీ ఫార్మ్ ఫ్రమ్ యూ బికాస్ యూఆర్ ఇన్ చార్జ్, ఇవ్వండి అని. ఇక ఆయన ఏమనుకున్నాడు, బీ ఫార్మ్ ఇచ్చేసి